నేనైతే ఆ లాకర్స్ లోపల, ఆ హృదయం లోపల లాకర్స్ ఉంటాయి కదా, అవునా, ఆ వాక్యం మన రహస్యంగా దాచిపెట్టుకున్న కొన్ని ఏవైతే ఉంటాయో విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడకుండా ఇవి లాకర్లో పెట్టుకుంటాం కదా, ఆ లాకర్లో పెట్టుకున్న వాటిని దేవుని వాక్యం ముట్టాలని చెప్పి ప్రార్థన చేశాను. అర్థమవుతుందండి? ఎందుకంటే లాకర్ లోపల అలాగే పెట్టుకొని ఎన్ని దినాలు కోట బయట సందడి చేసినా ప్రయోజనం ఏమీ లేదు. వెలుగు లేకుండానే. ఇప్పుడు చీకట్లో ఉట్టి క్యాండిల్ ఎంతసేపు తిప్పితే ప్రయోజనం ఏముంటుంది? క్యాండిలే అది, క్రైస్తవులమే కాదంటలా. వెలిగించబడకుండా వెలుగు లేకుండా ఉట్టి క్యాండిల్ చీకట్లో ఎంతసేపు తిప్పితే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అవలేదా? సర్దుకోవటం అవలేదా? ధ్యాస మరల్చటం అవలేదా? ఉట్టి క్యాండిల్ ఎంతసేపు తిప్పినా ప్రయోజనం ఏమీ లేదు. ఈ సొసైటీలో కూడా బయట క్రైస్తవుడు వెలుగు లేకుండా తిరిగితే కూడా అంతే. ఇప్పుడు సారం లేని ఉప్పు గళ్ళు ఎన్నేస్తే కూరకు రుచి వచ్చింది? ఎన్నేసినా రాదు. అంతేనే కదా? మనం కూడా అంతే. సారం లేకపోతే, వెలుగు లేకపోతే, ఆ లాకర్స్ లోపల ఉండే వాటిని మనం విడిచిపెట్టాల్సిన వాటికి దేవుని వాక్యం తగలకపోతే మన జీవితాలు కూడా అంతే ఉంటాయి. చూసేవారికి మాత్రం చక్కగా ఆదివారం బైబిల్ తీసుకొని వచ్చేస్తాం, పాటలో పాడతాం, ప్రార్థనలో చేస్తాం, మనమే దేవుని పిల్లలు అని చెప్పుకుంటా తిరుగుతూ ఉంటాం. ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఈ మూలకి ఆ మూలకి ఈ మూలకి క్యాండిల్ వెలిగించకుండా గదిలో తిప్పామనుకోండి, ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎంతమంది మరి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన హగ్ చేసుకుని వచ్చారు.